ఖమ్మం నగరంలో దారుణం చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. లైంగిక దాడి తర్వాత భవనంపై నుంచి బాలికను నిందితుడు తోసేశాడు. బాలిక వెన్నెముక, చేతులు, కాళ్లు, పక్కటెముకలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఖమ్మం నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో బాలిక చికిత్స పొందుతోంది. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు అదే అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. ఈ నెల 6న బాలికపై లైంగిక దాడి జరగగా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికపై లైంగిక దాడికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉపేందర్ని అడిగి తెలుసుకుందాం. ఉపేందర్, ఇప్పుడు బాలిక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? నిందితుడిని పట్టుకున్నారా? లక్ష్మి, ఖమ్మంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి భవనంపై నుంచి కిందకి తోసేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 6వ తేదీన బాలిక అపార్ట్మెంట్ పక్కన బాలిక తీవ్ర గాయాలతో పడి ఉండటాన్ని వాళ్ళ అమ్మమ్మ గుర్తించారు. వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే ఆ పాప నిన్న సాయంత్రం గృహంలోకి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అపార్ట్మెంట్ లోని ఓ వ్యక్తి తనపై లైంగిక దాడి చేసి కింద దూషించారని ఆ పాప చెప్పినట్టు పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం పాప తీవ్ర గాయాలతో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. నిందితుడిపై పోలీసులు రాత్రే పోక్సో కేసు పెట్టి అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలియజేసే అవకాశం ఉంది. ప్రస్తుతం బాలిక నగరంలోని అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం అయితే పరిస్థితి బాగానే ఉంది. అయితే బాలిక అదే అపార్ట్మెంట్ లోని బాలిక అమ్మ అదే అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. అయితే అతను పని ఉందని పైకి పిలిచి ఆ బాలికపై అత్యాచారం చేసినట్టు, లైంగిక దాడి చేసినట్టు తెలుస్తోంది. అయితే అతను కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అదే అపార్ట్మెంట్ లో ఈ మధ్య కాలంలో వాళ్ళు వచ్చినట్టు తెలుస్తుంది. అది కొత్తగా కట్టిన అపార్ట్మెంట్. అందులో కూడా అన్ని అపార్ట్మెంట్ లోని ఫ్లాట్లను కూడా ఇంకా పూర్తి కాలేదు. వీళ్ళు కొత్తగా వచ్చి ఒక 2 నెలలు అవుతుందంట. 2 నెలలు అవుతుంది వచ్చి వాళ్ళు. ప్రస్తుతం అయితే అతను పోలీసులు అదుపులో ఉన్నట్టు సమాచారం. ఇక్కడ పరిస్థితి. ధన్యవాదాలు ఉపేందర్.